ఒకసారి ఊహించండి, ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట సాధారణ మనుషులు వెళ్ళలేని మ్యాపులలో కనిపించని ఒక రహస్య రాజ్యం ఉందని తెలుసా? అది వేల సంవత్సరాలుగా హిమాలయ పర్వతాల లోతుల్లో దాగి ఉందని పురాతన గ్రంథాలు చెబుతున్నాయని తెలుసా? అక్కడి ప్రజలు సాధారణ మనుషులు కాదని, వారికి అసాధారణ జ్ఞానం ఉందని, వారు ప్రపంచ భవిష్యత్తును కూడా తెలుసుకుంటారని తెలుసా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, హిందూ పురాణాల ప్రకారం భవిష్యత్తులో విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కి ఈ రహస్య రాజ్యం నుంచి భూమిపై ప్రత్యక్షమవుతాడని చెబుతారు. ఈ రహస్య రాజ్యం పేరు శంబాల. శంబాల గురించి వేల సంవత్సరాలుగా సన్యాసులు, పురాతన గ్రంథాలు మరియు హిమాలయాలో నివసించే మిస్టిక్ గురువులు ఒకే విషయం చెబుతున్నారు. ప్రపంచం మొత్తం చీకటిలో నిండిపోయినప్పుడు ధర్మాన్ని కాపాడే ఒక శక్తి ఈ రహస్య రాజ్యం నుంచే వెలుగులోకి వస్తుందని. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఇప్పటి వరకు ఎవరూ శంబాల రాజ్యాన్ని కనుగొనలేకపోయారు. హిమాలయాల్లో ఎన్నో అన్వేషకులు ఆ రాజ్యాన్ని వెతికారు. కొంతమంది విచిత్రమైన కాంతులు చూశామని చెప్పారు. కొంతమంది ఒక దివ్య శక్తి తమను అక్కడికి వెళ్ళనీయలేదని చెప్పారు. మరికొందరైతే తిరిగి కూడా రాలేదు అని కథలు ఉన్నాయి. అప్పుడు అసలు శంబాల నిజంగా ఒక రహస్య రాజ్యమా, లేక అది మనకి కనిపించని మరో ఆధ్యాత్మిక ప్రపంచమా అనే ప్రశ్న వస్తుంది. శంబాల అనే పేరు పురాతన గ్రంథాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా బౌద్ధ మరియు హిందూ సంప్రదాయాల్లో ఈ రాజ్యం గురించి వివరాలు ఉన్నాయి. ఈ రాజ్యం గురించి ముఖ్యంగా ప్రస్తావించే గ్రంథాల్లో ఒకటి కాలచక్ర తంత్ర. ఈ గ్రంథం ప్రకారం శంబాల ఒక పవిత్ర రాజ్యం. అక్కడ నివసించే ప్రజలు అత్యంత ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్నవారు. వారు సాధారణ మనుషుల్లా జీవించరు. వారు విశ్వ రహస్యాలు, కాలచక్ర మరియు ఆధ్యాత్మిక శక్తుల గురించి ఒక గొప్ప జ్ఞానం కలిగి ఉంటారు. ఈ గ్రంథం ప్రకారం శంబాల రాజ్యాన్ని 32 మంది రాజులు పాలించారు. కానీ వారు సాధారణ రాజులు కారు. వారు గొప్ప యోగులు మరియు ఆధ్యాత్మిక గురువులు. వారు ప్రపంచంలో ధర్మాన్ని కాపాడటానికి ప్రత్యేకంగా ఎంపికైన వారని చెబుతారు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శంబాల ఎక్కడ ఉంది అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఎవ్వరు ఇవ్వలేకపోయారు. చాలామంది పరిశోధకులు ఇది హిమాలయాల్లో ఎక్కడో ఉందని నమ్ముతున్నారు. ముఖ్యంగా హిమాలయస్ లోతుల్లో దాగి ఉందని చాలా కథలు ఉన్నాయి. హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రాంతాల్లో ఒకటి. అక్కడ ఇంకా అన్వేషించని లోయలు, గుహలు మరియు పర్వత మార్గాలు ఉన్నాయి. కొన్ని టిబెటన్ బౌద్ధ సన్యాసులు చెబుతున్న ప్రకారం శంబాల సాధారణంగా కనిపించదు. అది ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారికి మాత్రమే కనిపిస్తుంది. అంటే ఎవరికైనా అక్కడికి వెళ్ళే మార్గం కనపడదు. ఆ రాజ్యాన్ని చూడటానికి మనసు పవిత్రంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అని వారు చెబుతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన కథ ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఒక రష్యన్ అన్వేషకుడు అయిన నికోలాస్ రాయరిచ్ హిమాలయాల్లో ఒక పెద్ద యాత్ర చేశాడు. అతను శంబాల రాజ్యాన్ని కనుగొనడానికి ప్రయత్నించాడు. అతని ప్రయాణాల్లో చాలా విచిత్రమైన సంఘటనలు జరిగాయి. ఒకరోజు అతని బృందం ఆకాశంలో విచిత్రమైన ప్రకాశించే కాంతులను చూసింది. అవి సాధారణ విమానాలు లేదా నక్షత్రాలు కావు. స్థానిక సన్యాసులు అతనికి చెప్పారు అవి శంబాల రక్షకులు సంకేతాలు కావచ్చు అని. రోరిక్ తన డైరీలో శంబాల నిజంగా ఉండవచ్చు, కానీ అది ఒక రహస్య శక్తి ద్వారా రక్షింపబడుతుందని రాశాడు. ఇప్పుడు శంబాల గురించి ఉన్న మరో పెద్ద రహస్య భవిష్యవాణి. పురాతన గ్రంథాల ప్రకారం ఒకరోజు ప్రపంచం పూర్తిగా అశాంతితో నిండిపోతుంది. లోభం, హింస, అన్యాయం ప్రపంచాన్ని కమ్మేస్తాయి. ఆ సమయంలో శంబాల రాజ్యం నుంచి ఒక గొప్ప నాయకుడు బయలుదేరి వస్తాడు. ఆ నాయకుడు ఒక పెద్ద సైన్యాన్ని తీసుకొని చీకటి శక్తులపై యుద్ధం చేస్తాడు అని చెబుతారు. ఈ కథ చాలామందికి హిందూ పురాణాల్లో చెప్పబడిన కల్కి అవతారం కథను గుర్తు చేస్తుంది. ఎందుకంటే కల్కి అవతారం కూడా కలియుగం చివరిలో వచ్చి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని చెబుతారు. ఇప్పుడు చాలామంది శంబాల గురించి 2 సిద్ధాంతాలు చెబుతున్నారు. మొదటి సిద్ధాంతం ప్రకారం శంబాల నిజంగా భూమిపై ఉన్న ఒక రహస్య రాజ్యం. అది హిమాలయాల్లో దాగి ఉందని, కానీ అక్కడికి వెళ్ళే మార్గం చాలా కష్టం. రెండో సిద్ధాంతం ప్రకారం శంబాల భౌతిక ప్రపంచంలో లేదు. అది ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక లోకం. మనం ఆధ్యాత్మికంగా ఎదిగితే మాత్రమే అక్కడికి చేరగలం. కొన్ని గురువులు ఈ 2 నిజమని చెబుతున్నారు. శంబాల భౌతిక ప్రపంచంలో కూడా ఉంది, కానీ దానిని చూడగలిగేది చాలా కొద్ది మంది మాత్రమే అని వారు చెబుతున్నారు. హిమాలయాలో నివసించే కొన్ని సన్యాసులు
చెబుతున్న కథలు మరింత ఆశ్చర్యకరంగా ఉంటాయి. వారు చెబుతున్న ప్రకారం శంబాల ఒక అందమైన లోయలో ఉంది. అక్కడి నగరాలు ప్రకాశించే దేవాలయాలతో నిండి ఉంటాయి. అక్కడి ప్రజలు ఎప్పుడు శాంతిగా జీవిస్తారు. వారికి లోభం లేదా యుద్ధం అనే భావనలు ఉండవు. వారు విశ్వజ్ఞానం మరియు ధ్యానం ద్వారా జీవితం గడుపుతారు. కొన్ని కథల్లో శంబాల ప్రజలు చాలా ఎక్కువ కాలం జీవిస్తారని కూడా చెబుతారు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. ఈ ప్రపంచంలో శాటిలైట్ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. భూమిపై ఉన్న చాలా ప్రాంతాలను మనం మ్యాప్ చేశాం. అయినా కూడా హిమాలయాల్లో ఇంకా పూర్తిగా అన్వేషించని ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని లోయలు చాలా లోతుగా మరియు ప్రమాదకంగా ఉంటాయి. అందువలన అక్కడ ఇంకా మనకి తెలియని రహస్యాలు ఉండవచ్చు. శంబాల గురించి ఉన్న కథలు నిజమా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం. ఈ కథ వేల సంవత్సరాలుగా మనుషుల ఊహాశక్తిని ఆకర్షిస్తుంది. అనేక మంది ఆధ్యాత్మిక గురువులు శంబాల ఒక ప్రదేశం మాత్రమే కాదు, ఒక ఆలోచన అని చెబుతున్నారు. అది మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగిన స్థితిని సూచిస్తుంది. మనసు లోభం, ద్వేషం మరియు అహంకారం నుంచి బయటపడినప్పుడు మనం శంబాల లాంటి స్థితిని అనుభవించగలమని చెబుతున్నారు. అందువల్ల చివరికి ఈ ప్రశ్న మిగులుతుంది: శంబాల నిజంగా హిమాలయాల్లో దాగి ఉన్న ఒక రహస్య రాజ్యమా, లేక అది మనిషి లోపల ఉన్న ఒక ఆధ్యాత్మిక ప్రపంచమా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ ఒక రహస్యం. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు: శంబాల కథ మనకు ఒక సందేశం ఇస్తుంది. ప్రపంచం ఎంత చీకటిగా మారినా ఎక్కడో ఒక చోట జ్ఞానం మరియు ధర్మం వెలుగులా నిలుస్తూనే ఉంటాయి. ఆ వెలుగు ఒక ప్రపంచాన్ని మళ్ళీ మారుస్తుందని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. అదే శంబాల యొక్క అసలు రహస్యం.